హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలా అనారోగ్యాలకు కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది పెరగడం వల్లే కొన్ని కొత్త రోగాల బారిన పడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, బయటకు కనిపించే ఊబకాయం, ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ ఇలాంటి సమస్యలన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు, గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఓవర్ వెయిట్ పెరిగిన వాళ్ళు గాని, ఊబకాయంతో బాధపడే వాళ్ళు గాని చెయ్యని ప్రయత్నాలంటూ ఉండవు. చాలా మంది వాళ్ళని చూసి హేళనగా, చులకనగా మాట్లాడతారు గాని, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా తినడానికి చాలా ఇబ్బంది పడతారు. ఒళ్ళు తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కాస్త ధైర్యం ఇచ్చి, ఇదిగో ఈ రెమెడీని కూడా పరిచయం చేయండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీరు చాలా మందులు వాడి విసిగిపోయి మీ వెయిట్ తగ్గకుండా ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్కటి ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది మంచి రిజల్ట్ చాలా మందికి ఇచ్చింది కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాము. నిరభ్యంతరంగా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. పైగా టైం వృధా అవ్వదు, మీ మనీ కూడా ఖర్చు అవ్వదు. అంతేకాదు, ఇంట్లో ఉంటూనే ఎవ్వరికీ చెప్పకుండా బ్యూటిఫుల్ బాడీని మళ్ళీ మీరు తిరిగి పొందొచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా మీ అంతటి మీరే హ్యాపీగా మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు, ఓవర్ వెయిట్ ని తగ్గించుకోవచ్చు, బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. మీరు స్లిమ్ గా స్మార్ట్ గా మారిపోతారు. అంత మ్యాజికల్ రెమెడీ ఇది. మరి ఆ రెమెడీ డీటెయిల్స్ చూడడానికి ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద సమస్యలను తీసుకొస్తుంది. అలాగే ఒక చిన్న నిర్లక్ష్యం ఇలా ఓవర్ వెయిట్ కి దారి తీస్తుంది. జెనెటికల్ గా అవ్వచ్చు, లేదా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, మన జీవన శైలి అవ్వచ్చు. ఏదేమైనా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో పెరగడం స్టార్ట్ అయిందంటే చాలు, చాలా రకాల రోగాలను ఆహ్వానిస్తుందని మర్చిపోకండి. ఈ కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టడానికి ఈ రెసిపీ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అస్సలు మిస్ చేయొద్దు. మరి ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టి 3 స్పూన్ల వరకు జీలకర్ర, 1.5 స్పూన్ వాము వేసుకోండి. తర్వాత ఒక 7 నల్ల మిరియాలు వేయండి. తర్వాత ఒక 3 వరకు యాలకులు వేయండి. వీటన్నిటినీ దోరగా వేయించుకోవాలి. స్టవ్ ని సిమ్ లోనే పెట్టి వేయించుకోండి. ఇలా అన్ని దోరగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇవన్నీ వేసి కొద్దిగా సైంధవ లవణం వేయండి. మీరు రెగ్యులర్ గా వంటల్లో వాడే ఉప్పు వేయొద్దు, సైంధవ లవణమే వేయాలి. ఒకవేళ అది లేకపోతే పింక్ సాల్ట్ అయినా రుచికి తగినట్టు వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేయండి. చూడండి, ఇలా గ్రైండ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న గాజు కంటైనర్లో వేసుకోండి. ఇది 15 నుంచి 20 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అయితే దీన్ని తక్కువ క్వాంటిటీలో చేసుకోండి, మరీ ఎక్కువ చేసుకుని నిల్వ చేసుకోవద్దు. వారానికి సరిపడా చేసుకుంటే మంచి ఫ్లేవర్ అలానే ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ రోజుల నిల్వ ఉంటే టేస్ట్ అంతగా బాగుండదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు చూద్దాం. మీరు దీన్ని ఆహారం తిన్న తర్వాత, అంటే లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత, లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత అన్నట్టుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు అలా నోట్లో వేసుకుని తినేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది అంటే చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఇలా ఇది మీరు నీళ్లలో కలుపుకుని తాగొచ్చు, ఆహారంలో అంటే అన్నంలో కూడా వేసుకుని తినొచ్చు. కాకపోతే మీరు ఈ విధంగా తింటే అన్నం తిన్న అరగంట తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అలా నోట్లో వేసుకుని తిని ఒక గ్లాస్ వాటర్ తాగేయండి. ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. డైరెక్ట్ గా వెళుతుంది కదా పొట్టలోకి, అందువల్ల బాగా పనిచేస్తుంది. అంతేకాదండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇది తినడం అలవాటు చేసుకుంటే మార్కెట్లో ఇక ఏ ప్రొడక్ట్ కొనరు. అంటే బరువు తగ్గడానికి చాలా ప్రొడక్ట్లు మార్కెట్లో ఉన్నాయి కదా, అలాంటివి ఏమీ కొనాల్సిన అవసరమే రాదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్. ఈ పౌడర్ తీసుకోవడం వల్ల మీకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మొదటగా మీ అరుగుదల శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అంటే జీర్ణ శక్తి బాగా జరుగుతుంది, మలబద్ధకం సమస్య పోతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆకలి ఎక్కువ వేయదు, శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి, బ్లడ్ సర్క్యులేషన్
సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ సమస్య తగ్గుతుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా ఈ పౌడర్ మీరు ఇలా తీసుకోవడం వల్ల మీ నోరు కూడా చాలా హెల్దీగా ఉంటుంది. మీ నోటిలో ఉండే బ్యాడ్ క్రిములన్నీ చనిపోతాయి. అంటే మీ నోటి నుండి బ్యాడ్ బ్రీత్ రాదు. పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. టోటల్ గా నోరంతా కూడా క్లీన్ గా ఉంటుంది. అంత మంచి పౌడర్ ఇది, అస్సలు మిస్ చేసుకోకండి. తయారు చేసుకుని వాడి చూడండి. ఇప్పుడు ఉదయాన్నే పరగడుపున వెయిట్ తగ్గడానికి ఒక మంచి డ్రింక్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల వాటర్ వేయండి. అది కూడా డ్రింకింగ్ వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయండి. 2 గ్లాసుల వాటర్ కి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర సరిపోతుంది. ఇప్పుడు బాగా మరిగించాలి ఈ నీళ్లను. ఎంతవరకు అంటే మనం తీసుకున్న 2 గ్లాసుల వాటర్ అర గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా అర గ్లాస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి కొద్దిగా చల్లారనివ్వండి. అంటే మనం టీలు కాఫీలు ఎంత వేడిగా అయితే తాగగలమో అంత వేడి ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకుని యథావిధిగా పరగడుపున అంటే ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ గోరువెచ్చగా తాగేయండి. కొంచెం చేదుగా ఉంటుంది అనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు తేనె వేసుకోండి. షుగర్ గాని బెల్లం గాని వేయొద్దు, తేనె మాత్రమే వేసుకోండి. ఒకవేళ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఆ తేనెను కూడా అవాయిడ్ చేసి నేరుగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు దీన్ని రెగ్యులర్ గా ఒక 3-4 డేస్ తాగడం అలవాటైతే ఆటోమేటిక్ గా ఈ టేస్ట్ కూడా మీకు అలవాటైపోతుంది. కాబట్టి చేదుగా అనిపించదు. జీలకర్ర జీవక్రియను వేగవంతం చేసి ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి ఆహారం సరిగా జీర్ణం కావడానికి హెల్ప్ అవుతుంది. ఇది బరువు తగ్గడానికి కీలకం. జీలకర్ర నీరు ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఆకలిని అదుపులో ఉంచి అనవసరంగా తినకుండా చేస్తుంది. చక్కెర కోరికలు కూడా తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో జీలకర్ర బాగా హెల్ప్ అవుతుంది. జీలకర్ర నీరు శరీరంలో మంటను తగ్గిస్తుంది. పొట్టలోని కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. తిన్న ఆహారం కొవ్వులా పేరుకోకుండా ఎప్పటికప్పుడు జీర్ణమైపోయేలా జీలకర్ర మనకు అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. లివర్లో విషపూరిత వ్యర్థాలు ఉంటే జీలకర్ర నీరు వాటిని బయటకు పంపేస్తుంది. ఫలితంగా లివర్ బాగా పనిచేస్తుంది. జీలకర్రలోని కొన్ని ఔషధ గుణాలు నీటి ద్వారా శరీరంలోకి వెళతాయి. దీంతో ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. రకరకాల శ్వాసకోశ సమస్యలకు జీలకర్ర నీరు పరిష్కారం చూపిస్తుంది. శ్వాస బాగా ఆడుతుంది. ఇలా మనం ముందు ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ అలాగే జీలకర్ర వాటర్ ఉంది కదా, ఈ డైట్ మీరు తీసుకునేటప్పుడు మీ ఆహార నియమాల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే మీరు రాత్రిపూట 3 చపాతీలు తింటూ ఉంటే 2 తీసుకోండి, 2 తింటే 1.5 అలా తగ్గించుకుంటూ రావాలి. అంతేకాకుండా ముఖ్యంగా చేయాల్సిన పనేంటి అంటే మీరు సరిపడగా వాటర్ అయితే తీసుకోవాలి. నీరే మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది, కొవ్వును కరిగించేస్తుంది. మీరు ఎప్పుడైతే ఫుడ్ ని తక్కువ చేసుకుంటారో అప్పుడు మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ కి శక్తి అందాలంటే ఈ కొవ్వుని మీ బాడీ అరిగించుకుంటుంది, కరిగించుకుంటుంది. ఒకవేళ మీరు ఆకలికి ఉండలేకపోతే ఆ ప్లేస్ లో అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం పూట కానీ ఏదైనా తినాలి అనిపిస్తే కొంచెం ఫ్రూట్ సలాడో లేకపోతే వెజిటబుల్ సలాడో ఇలాంటివి తీసుకోండి. దీనివల్ల ఒంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. మీకు శక్తి కూడా చక్కగా అందుతుంది, ఆకలి కూడా తీరుతుంది, కడుపు కూడా నిండుతుంది. ఇక ఈ డైట్ తో పాటు మీ శరీరానికి కొంత వ్యాయామం అయితే తప్పకుండా అవసరం. ఇంట్లోనే ఒక ప్లేస్ ని అయితే మీరు అరేంజ్ చేసుకుని అక్కడే స్లోగా వాకింగ్, స్లోగా జాగింగ్, అలాగే మీ కాళ్లు పైకెత్తుతూ మీ అరచేతులతో మీ థైస్ ని తాకే విధంగా చిన్న చిన్న తేలికపాటి ఎక్సర్సైజులు మీ బాడీకి అందించండి. ఎందుకంటే మీ బాడీ కదలికలు కూడా కొవ్వు కరగడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా ఇంట్లోనే ఈ 3 చక్కగా ఉండేలా అంటే తేలికపాటి ఎక్సర్సైజులు చేయండి. చక్కగా బరువు తగ్గుతారు. మీరు కోరుకున్న షేప్ మీ బాడీకి వచ్చి తీరుతుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.